న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీలత. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని జాత గ్రామంలో గల దేశాయి బీడీ కార్యాలయంలో బీడీలతో కిరాణా దందా నడుపుతున్నారని, కుర్కురే, గులాబ్ జామ్, సోన్ పాపిడి ప్యాకెట్లు అమ్ముతున్నారని దేశాయి బీడీ కార్యాలయంలో పెద్ద ఎత్తున గత కొన్ని ఏళ్లుగా ఈ దందా కొనసాగుతుందని, ఆఫీసులో టేకేదారులకు వస్తువులు ఇచ్చి గ్రామాల్లో బీడీ కార్మికులకు అమ్ముతూ కార్మికుల వద్ద 200 రూపాయల నుంచి 300 రూపాయలు విలువగల చిప్స్, సోన్ పాపిడి విక్రయాలు జరుపుతూ నెలవారీ కార్మికులకు వచ్చే డబ్బుల నుంచి కట్ చేస్తున్నారని, చట్ట వ్యతిరేకంగా ఆదివారం కార్మికులకు సెలవు ఇవ్వకుండా పనులు చేయిస్తున్న కార్మిక శాఖ అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం పలు విమర్శలకు తావిస్తుంది. ఇప్పటికైనా సంబంధించిన అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని ఆర్జియన్ హ్యూమన్ రైట్స్ అవినీతి నిరోధక నిర్మల్ జిల్లా సెక్రటరీ సూర్యవంశీ మాధవరావు పటేల్ డిమాండ్ చేశారు. లేని ఎడల ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. పేపర్ తీసుకో, పెన్ తీసుకో, తాబేలు ఉన్నది, పెన్ను ఉన్నది, పెన్ను ఉన్నది, తాబేలు మల్లేష్ భాయ్ గా పాత మనిషి, పెద్ద మనిషి, ఇంటి మనిషి నువ్వు. దామమ్మ దా ఇంటి మనిషి ఆర్జిఎన్ ఉమెన్స్ రైట్స్ యాంటీ కరప్షన్ డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీ నేను. ఈరోజు ఆదివారం కుబీర్ మండలం చాతా గ్రామంలో దేశాయి కంపెనీలో కోట్లాది బిజినెస్ లేబర్లకు కొన్ని వస్తువులను అప్పచెప్తున్న విషయంపై మీడియాతో పాటు మా సంస్థ ఆధ్వర్యంలో అక్కడ సందర్శించడం జరిగింది. ఆదివారం అయిన నాడు కూడా అక్కడ కార్మిక శాఖ చట్టరీత్యా వేరే పనులు కూడా చేయించుకోవడము మీడియా మిత్రులు సాక్షిగా అక్కడ విజువల్లో కూడా తీసుకోవచ్చు. ఇదే గత 3 సంవత్సరాల నుంచి అదే కంపెనీకి చెందిన దేశాయి కంపెనీకి చెందిన కొన్ని లేబర్లను వాళ్ళ కంపెనీ చెందిన కొందరు బ్రోకర్లతో కార్మికులకు సోన్ పాపిడికి కొన్ని వస్తువులను ఇస్తూ అక్కడ వాళ్ళకి వచ్చిన నెలసరి కార్మిక వచ్చిన చెల్లింపులో వాటా డబ్బులను కట్ చేస్తూ ఈ కోట్లాది రూపాయల వ్యాపారంపై సాగుతుంది. ఈ వ్యాపారం సాగుతున్నపై ఈ విషయంపై మేము కూడా అక్కడ మేనేజర్ను అడగగా సమాధానం ఇవ్వలేదు. అయితే నిర్మల్కు చెందిన ఆ మేనేజర్తో మాట్లాడి ఇది చట్టరీత్యంగా నిబంధనకు వ్యతిరేకంగా ఒప్పుకోవడం జరిగింది. అయితే దీనికి బదులుగా కార్మిక శాఖ కూడా ఫోన్లో సంప్రదించగా నేను బిజీ ఉన్నా అని కోసమరుపు చెప్పడం సమాధానం బాధంగా ఉంది. ఇప్పటికైనా ఈ సంబంధించిన దేశాయి కంపెనీపై చట్టవిరుద్ధ చేస్తున్న వాటిపై చర్యలు తీసుకొని ఈ సంబంధించిన కార్మిక శాఖ బైన్స్ అధికారి కూడా ముడుపులకు చెల్లిస్తున్నారా లేదా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయినా కూడా స్వయంగా మీడియా మిత్రులు మేము స్వయంగా ఫోన్ చేసిన ఏదో ఫంక్షన్లో ఉందా అని సమాధానం దాటుతూ అక్కడ పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ చేసి యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను.